నాకు క్యాన్సర్. నీ బ్లైండ్. అవును. అరే నాకు కళ్ళు లేవు. నన్ను కసాయి వాళ్ళు కబేళాకు పంపిస్తుంటే ఇదిగో ఇలా కాలు విరిగిపోయింది. ఆహారం కోసం నా అన్వేషణలో ఇదిగో ఇలా పురుగులు నా కాలుని తినేశాయి. మాకమ్మ లేదు. నేను ముసల్దాన్ని అయ్యానని నన్ను రోడ్డు మీద వదిలేశారు. మా కథలు చెప్పినా చూసినా మీరు చాలా బాధపడతారు పిల్లలు. ప్రస్తుతానికైతే సత్యం శివం సుందరం అని ఈ గోశాలలో ఉన్నాం. ఇంతకుముందు మాలో 3500 మందిని మీరు చూశారు కదూ. మాకిచ్చిన డబ్బంతా ఏం చేశారు అని అడిగారంట కదా. ఇదిగో మిగతా 3800 మంది ఇక్కడుంటాం. ఇదిగో మాకు జరిగే సేవలు ఇలా ఉంటాయి. మీరిచ్చే ఒక్క రూపాయి కూడా వృధాగా పోదులేండి. ఒకటా రెండా 8000 మందివి. ఒక్క పూట ఒక్కరి కడుపు నిండాలన్నా రోజుకి 40 రూపాయలు కావాలి. ఇక మాకు రోగాలు వస్తే వేలల్లోనే. కొన్ని వేల మంది ఇక్కడ ఇలానే ఆశ్రయం పొందుతున్నాం. ఏంటో మమ్మల్ని దేవుళ్ళు అంటారు, కానీ మిమ్మల్ని దేవుళ్ళుగా భావించి నోరు లేకపోయినా నోరు తెరిచి అడుగుతున్నాం. ఆకలి, మా అందరికీ బాగా ఆకలిగా ఉంది. ప్రత్యక్ష దైవమని సకల దేవతా స్వరూపమని మమ్మల్ని ఏం చూడొద్దు. మీరు ఒక్క రూపాయి మీ కష్టార్జితంలో ఇవ్వండి ప్లీజ్. మీ స్నేహితుల్ని ఇవ్వమని చెప్పండి చాలు. అలా మనసున్న మీరంతా ముందుకొస్తే మా 8000 మంది రోజుకొక్కసారి కడుపు నిండా తింటాం. మమ్మల్ని 30 ఏళ్లకు పైగా చూస్తున్న సత్యం శివం సుందరం సేవకులు అలసిపోయారు. వాళ్ళకి వయస్సు మీద పడింది. పాపం ఎంతని చేస్తారు చెప్పండి ఎవరైనా. మేం చెప్పాం, మా తిండి మేమే అడుగుతాం, మీరు బాధపడొద్దు, ఇప్పటికే మా కోసం మీ జీవితాన్నే ధారపోశారు అని. మీరంతా ఉన్నారు కదా పిల్లలు. ఒక్క రూపాయి ఒక్క షేర్తో మా అందరి ఆకలి బాధ్యత తీసుకుంటారు కదూ. మమ్మల్ని చూస్తేనే నమ్ముతాం అనుకుంటే రండి మా దగ్గరికి. అడ్రస్ పెడుతున్నాం. ఈ వీడియో నిజమని నమ్మితే మా వైద్యం భోజనం కోసం మీకు తోచిన సాయం ఈ స్కానర్కి పంపిస్తారు కదూ. ఇట్లు మీ గోమాత.